హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 6/8/2022లో షిఫ్ట్ 1లో జరిగిన ఎస్ఏ పేపర్ 2 మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ చూద్దాం. ఒక రైలు 40 km/h వేగంతో ప్రయాణించిన గమ్యస్థానంను 11 నిమిషాల్లో ఆలస్యంగా చేరును. ఒకవేళ 50 km/h వేగంతో ప్రయాణించిన 5 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా రైలు ప్రయాణించవలసిన దూరం. సో మనకి ఫస్ట్ టైం ఎంత ఇచ్చారు, 40 km/h ఇచ్చారు. అది గమ్యస్థానం చేరడానికి 11 నిమిషాలు ఆలస్యంగా చేరును. సెకండ్ టైం ఒకవేళ అదే ట్రైను 50 km/h వేగంతో ప్రయాణించిన 5 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా రైలు ప్రయాణించవలసిన దూరం ఎంత అంటే, సో మనకి ఫార్ములా ఉంది, దూరం ఈక్వల్ టు వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలము గంటల్లో. సో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే దూరము ఈక్వల్ టు వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలం. సో వేగాల లబ్ధము అంటే ఫస్ట్ మనకి 40 ఇంటూ 50 బై 50 మైనస్ 40 ఇంటూ ఇక్కడ మనకి కాలం కూడా ఇచ్చారు. సో ఇక్కడ గంటల్లో అడుగుతున్నారు కాబట్టి 11 మైనస్ 5 బై 60 వేసుకుంటాం. ఎందుకని 1 గంట ఈక్వల్ 60 నిమిషాలు కాబట్టి. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి 40 ఇంటూ 50 మైనస్ 40 అంటే 10, 40 ఇంటూ 50 బై 10 ఇంటూ 60, 6 బై 60. సో క్యాన్సిల్ చేస్తే మనకి 20 కిలోమీటర్స్ వచ్చింది. రైలు ప్రయాణించవలసిన దూరం ఎంత? 20 కిలోమీటర్స్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ సెకండ్, ఒక చెట్టు గాలికి విరిగిన భాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుంచి క్రింద పడిన చెట్టు కొనకు మధ్య గల దూరం 6 మీటర్లు అయితే విరగక ముందు చెట్టు ఎత్తు మీటర్లలో ఎంత? సో మనకి ఒక చెట్టు ఉంది, చెట్టు విరిగిన భాగం, ఒక చెట్టు గాలికి విరిగి 30 డిగ్రీల కోణంతో, సో 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. అడుగు భాగం నుంచి క్రింద పడిన చెట్టు కొనకు మధ్య దూరం, అడుగు భాగం నుంచి చెట్టు కొనకు మధ్య దూరం 6 మీటర్లు అయితే విరగక ముందు చెట్టు ఎత్తు ఎంత? సో చెట్టు ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ముందు అంటే పడింది ప్లస్ విరగక ముందు అంటే ఈ పడిపోయింది ప్లస్ ఇది రెండు ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకి చెట్టు విరగక ముందు ఎత్తు ఎంతో తెలుస్తుంది. ఫస్ట్ మనకి cos 30 ఈక్వల్ టు 6, cos 30 ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణం కాబట్టి cos 30 ఈక్వల్ టు 6/y అవుతుంది. ఇది ఆసన్న భుజం కాబట్టి కోణానికి, ఇది కర్ణం కాబట్టి cos 30 ఈక్వల్ టు 6/y అవుతుంది. cos 30 అంటే √3/2, cos 30 అంటే √3/2 కాబట్టి √3/2 ఈక్వల్ టు 6/y. సో ఈ y తీసుకొచ్చి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే y ఈక్వల్ టు 6 ఇంటూ 2/√3. 2/√3 అంటే ఎంత అవుతుంది, 12/√3 అవుతుంది. 12/√3ని మనం √3/√3తో మల్టిప్లై చేస్తే ఈ √3 ఇంటూ √3 ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే 12√3/3 అంటే 3 అనేది 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో y ఈక్వల్ టు 4√3 వచ్చింది. సో ఈ వాల్యూ వచ్చింది. తర్వాత ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి tan 30 degrees వేసుకోవాలి. tan 30 degrees ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన భుజం. సో tan 30 అంటే ఎంత మనకి 1/√3 ఈక్వల్ టు x/6. సో x ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, x ఈక్వల్ టు 6/√3. సో ఈ 6/√3ని కూడా మనం √3/√3 తోటి మల్టిప్లై చేస్తే 6√3/3 అవుతుంది. ఈ 3 అనేది 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x ఈక్వల్ టు 2√3 వచ్చింది. మనకి y వాల్యూ వచ్చింది, x వాల్యూ వచ్చింది. సో విరగక ముందు అంటే ఇది ప్లస్ ఇది అంటే ఇంకా హైట్ ఉండేది, విరిగి పడిపోవడం వల్ల ఈ విధంగా వచ్చింది కాబట్టి ఈ x ప్లస్ y చేస్తే మనకి విరగక ముందు చెట్టు ఎత్తు వస్తుంది. సో చెట్టు ఎత్తు ఈక్వల్ టు x ప్లస్ y అని వేసుకున్నా పర్లేదు. 4√3 ప్లస్ 2√3 అంటే 6√3 మీటర్స్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ 93ది. సాల్వ్ 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై cot స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై cot స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే, సో ఈ cot స్క్వేర్ థీటాని ఏ విధంగా రాయొచ్చు, 1 మైనస్ tan స్క్వేర్ బై ఈ cot స్క్వేర్ అంటే cot స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 బై tan స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సో
1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై 1 బై టాన్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఎల్సిఎం కడితే 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై ఇది ఎల్సిఎం కడితే ఏమవుతుంది 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై టాన్ స్క్వేర్ థీటా. సో ఈ టాన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అవుతే మనకి ఇది పైకి వస్తుంది. సో టాన్ స్క్వేర్ థీటా ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 94. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి మరియు 0 degrees లెస్ దాన్ ఏ బి లెస్ దాన్ 90 degrees అయినా ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత? సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి అన్నారు కదా. సైన్ ఏ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి సైన్ 90 మైనస్ బి అనుకుంటాం. సో ఈ సైన్ ఇక్కడ ఉన్న సైన్ క్యాన్సిల్ అవుతే ఏ ఈక్వల్ టు 90 మైనస్ బి. ఇక్కడ ఈ మైనస్ బి అనేది ఇటు వస్తే ఏమవుతుంది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees. సో మనకి ఏ ప్లస్ బి అడిగారు కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees ఆప్షన్ 3. నెక్స్ట్ 95. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 అండ్ కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. దెన్ ఏ ఈక్వల్ టు ఎంత అన్నారు. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2. సో సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 అంటే సైన్ 30 కదా. సైన్ 30 degrees ఈక్వల్ టు 1/2 సైన్ కాస్ 60 degrees ఈక్వల్ టు 1/2. సో సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ 30. సో ఈ సైన్ క్యాన్సిల్ అయితే ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. సో అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ 60 అంటే 1/2. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ కాస్ క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ బి ఈక్వల్ 60 degrees వచ్చింది. సో ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చింది, ఇక్కడ ఏ మైనస్ బి వచ్చింది. సో ఈ రెండింటి ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఈక్వేషన్ 2 అనుకుంటే 2 అండ్ 1 నుంచి ఏ ప్లస్ బి ఈక్వల్ 60 degrees, ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. సో ఇక్కడ ప్లస్ బి ఉంది, ఇక్కడ మైనస్ బి ఉంది, క్యాన్సిల్ అవుతే 2a ఈక్వల్ టు, సో యాడ్ చేస్తే 2a ఈక్వల్ టు 90 degrees. ఏ ఈక్వల్ ఎంత అవుతుంది 90/2 అంటే 45 degrees. ఏ ఈక్వల్ 45 వచ్చింది. సో ఏ ప్లస్ బి ఈక్వల్ 60 degrees కాబట్టి బి ఈక్వల్ ఏమవుతుంది 60 మైనస్ ఏ అంటే బి ఈక్వల్ టు 60 మైనస్ 45 degrees. బి ఈక్వల్ టు 15 degrees వచ్చింది. మనకి ఏం అడిగారు, ఏ వాల్యూ అడిగారు. ఏ ఈక్వల్ 45 degrees కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 96. స్తూపం యొక్క ఘనపరిమాణము 308 ఘనపు సెంటీమీటర్లు, ఎత్తు 8 సెంటీమీటర్లు అయినా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? సో మనకి స్తూపం ఘనపరిమాణం ఫార్ములా ఏంటి, వి ఈక్వల్ టు πr స్క్వేర్ హెచ్. πr స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు దాని వాల్యూ 308. సో ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్ తెలియాలి కాబట్టి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 308/1/5h అవుతుంది. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 308 ఇంటూ ఇక్కడ 22/7 అనేది ఇక్కడ 22 కింద ఉంటుంది, 7 అనేది పైకి వస్తుంది. 7/28 ఇంటూ హెచ్ అంటే 8. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 × 7/4 వచ్చింది. సో దీనికి మనం రూట్ వాల్యూ కట్టామంటే 49 అవుతుంది. 7 స్క్వేర్ అంటే సో రూట్ 49 అంటే 7 అవుతుంది. అదేవిధంగా రూట్ 4 అంటే 2 అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు ఎంత 7/2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారు, స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా ఏంటి 2πrh. సో స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 2πrh ఈక్వల్ టు 2 × 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత 7/2 ఇంటూ 8. సో క్యాన్సిల్ చేస్తే మనకి 7 క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 × 22 అంటే 44 × 4 అంటే 176 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 97. శంకు ఆకారంలోని గుడారం ఎత్తు 3 మీటర్లు, భూ వ్యాసం 8 మీటర్లు అయిన గుడారం వక్రతల వైశాల్యం ఎంత? సో మనకి ఇక్కడ వ్యాసం ఇచ్చారు, వ్యాసం డి ఈక్వల్ 8 మీటర్లు ఇచ్చారు. సో మనకి వ్యాసార్థం కావాలంటే d/2 చేస్తే 8/2 అంటే 4 మీటర్స్ ఇచ్చారు. ఆర్ ఈక్వల్ టు 4 మీటర్స్, హెచ్ ఈక్వల్ టు 3 మీటర్స్ అయితే మనకి ఏటవాలు ఎత్తు ఎల్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఏమవుతుంది రూట్ ఆఫ్ ఏటవాలు ఎత్తు ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే
L ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 ప్లస్ 9. సో రూట్ 25 అంటే 5 మీటర్స్. సో మనకి ఇది తెలుసు, ఇది తెలుసు. తెలిసినప్పుడు డైరెక్ట్ మనకు పైథాగోరియన్ త్రికాలను బట్టి దీని వాల్యూ తెలుస్తుంది. లేదనుకుంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో L ఈక్వల్ టు 5 మీటర్స్. ఇది ఏటవాలు ఎత్తు. ఇది ఎత్తు హెచ్, ఇది ఆర్ అయితే ఇది ఏటవాలు ఎత్తు, ఇది ఎల్ అవుతుంది. ఇది ఎల్, ఇది హెచ్, ఇది ఆర్. సో అప్పుడు మనకి శంకు వక్రతల వైశాల్యం ఫార్ములా పై ఆర్ఎల్. సో పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 4 ఇంటూ 5 చేస్తే మనకి 440/7 మీటర్ స్క్వేర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 98. ఒక త్రిభుజంలోని ఒక భుజము మధ్య బిందువు నుండి రెండవ భుజానికి సమాంతరంగా రేఖ గీచిన అది ఒక భుజం మధ్య బిందువు నుండి, ఇది ఒక భుజము అనుకుంటే ఈ భుజం మధ్య బిందువు నుండి రెండవ భుజం ఇది రెండవ భుజం, ఈ రెండవ భుజానికి సమాంతరంగా గీసిన రేఖ అనేది మూడవ భుజానికి మధ్య బిందువు వద్ద ఖండిస్తుంది. ఈ మూడవ భుజానికి ఈ బిందువు వద్ద ఖండిస్తుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్. మూడవ భుజాన్ని మధ్య బిందువు వద్ద ఖండిస్తుంది ఈ మూడు. సో ఈ మొదటి భుజం మధ్య బిందువు నుండి గీస్తే అది రెండో భుజానికి సమాంతరంగా ఉంటుంది. మూడో భుజాన్ని మధ్య బిందువు వద్ద ఖండిస్తుంది. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 99. ఏబిసిడి చక్రీ చతుర్భుజంలో యాంగిల్ బిఏడి ఈక్వల్ టు 75 అయిన యాంగిల్ బిసిడి విలువ ఎంత? సో మనకి ఈ వాల్యూ 75 అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. సో ఎదురెదురు కోణాలు మనకి ఎంత అవుతాయి? 180 డిగ్రీస్ అవుతాయి. సో మొత్తం 360 కాబట్టి ఎదురెదురు కోణాలు 180 అవుతాయి కాబట్టి యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఈ, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఈ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సో మనకి యాంగిల్ ఏ ఇచ్చారు, బిఏడి అంటే యాంగిల్ ఏ ఈక్వల్ 75 డిగ్రీస్ ఇచ్చారు. ఈ కోణం ఇచ్చారు మనకి, ఈ కోణం ఎంత 75 ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇది 90 డిగ్రీస్ కాదు, ఓన్లీ ఒక పేపర్ కింద చక్రీ చతుర్భుజం అంటే ఇలా వేసాం. సో కోణాలు 90 డిగ్రీస్ అనేవి ఉండదు కరెక్ట్గా. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు 75 కాబట్టి 75 ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ సి కావాలి కాబట్టి 180 మైనస్ 75 చేస్తే మనకి 105 వచ్చింది. యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత? యాంగిల్ బిసిడి విలువ ఎంత? 105. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, ఒక వృత్తం చతుర్భుజ శీర్షాలు గుండా పోతే ఆ చతుర్భుజం పేరు. ఒక వృత్తం అనేది ఈ చతుర్భుజ శీర్షాలు గుండా పోతే ఈ చతుర్భుజం పేరు ఏంటంటే చక్రీయ చతుర్భుజం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 101. 1/3√2 మైనస్ 2√3లో హారమును అకర్ణీయం చేయగా అన్నారు. సో ఆ హారమును అకర్ణీయం చేయగా అంటే 1/3√3 మైనస్ 2√3 అంటే ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ మనకి అకర్ణీయం చేసినప్పుడు ఏమవుతుంది? 3 ప్లస్ 3√2 ప్లస్ 2√3 అవుతుంది. సో 1/3√2 మైనస్ 2√3 ఇంటూ 3√2 ప్లస్ 2√3/3√2 ప్లస్ 2√3 చేస్తే మనకి ఏమవుతుంది? 3√2 ప్లస్ 2√3 ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది. సో ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 3√2 హోల్ స్క్వేర్ మైనస్ 2√3 హోల్ స్క్వేర్ చేస్తే 3√2 ప్లస్ 2√3 ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2√2 ఇంటూ 2√2 అంటే 2. 9 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ 9 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ 3 చేస్తే ఎంత అవుతుంది? సో మనకి 3√2 ప్లస్ 2√3 18 మైనస్ 12 అంటే 3√2 ప్లస్ 2√3 6 అవుతుంది. 18 మైనస్ 12 అంటే 6 కాబట్టి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 102 బిట్. -9/2 మరియు 5/18లో వ్యుత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా వచ్చే ఫలితం అన్నారు. సో -9/2 మరియు 5/18లో వ్యుత్క్రమాలు అంటే ఈ భిన్నాన్ని రెసిప్రోకల్ లబ్ధం. వ్యుత్క్రమాల లబ్ధము అంటే ఈ భిన్నాన్ని రెసిప్రోకల్ చేయాలి. రెండింటిని కూడా రెసిప్రోకల్ చేయాలంటే -9/2 అనేది ఏమవుతుంది? -2/9 ఇంటూ 5/18 అనేది ఏమవుతుంది? 18/5. సో -2/9 ఇంటూ 18/5 అంటే ఇక్కడ 9 అనేది 18లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -2 ఇంటూ 2 అంటే -4/5. దీని యొక్క సంకలన విలోమం అంటే ఏమవుతుంది? 4/5 అవుతుంది.
సో 4/5 ఈ రెండింటిని -4/5ని ప్లస్ 4/5ని కూడగా అన్నారంటే యాడ్ చేయగా ఎంత వస్తుందంటే 0. ఆప్షన్ 4 కరెక్ట్. సో అలా కాకుండా ఇక్కడ +4/5 వస్తే సంకలన విలోమం ఏమవుతుంది? -4/5 అవుతుంది. నెక్స్ట్ 103 మాలిక్ రెండు టేబుళ్లను ఒక్కొక్కటి 3,000కు అమ్మెను. ఒక టేబుల్పై 20% లాభం మరియు రెండవ టేబుల్పై 20% నష్టం వచ్చిన మొత్తం మీద వచ్చిన నష్ట శాతము ఎంత అన్నారు. సో మనకి రెండు ఫైండ్ అవుట్ చేస్తే నష్టమే వస్తుందని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి నష్ట శాతము ఎంత అంటే మనకి ఇది షార్ట్ కట్ ఫార్ములా. ఇలా ఇచ్చినప్పుడు నష్ట శాతము = x²/100% చేయాలి. సో ఈ ఫార్ములా యూస్ చేస్తే మనకి సింపుల్గా క్యాన్సిలేషన్ అవుతుంది. సో x² అంటే మనకి ఇక్కడ 20% కాబట్టి లాభము నష్టము కూడా 20% ఇచ్చారు కాబట్టి x² అంటే 20%/100. సో ఇక్కడ x² అనేది 20 × 20/100 కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 0 క్యాన్సిల్ అయితే మనకి 2 2 జా 4%. సో నష్ట శాతం ఎంత? 4%. లేదు ప్రాసెస్ ప్రకారం చేసిన మనకి సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. ఆప్షన్ 4 ఆప్షన్ 3 కరెక్ట్. సో ఇలా ఈ ప్రాబ్లం అనేది ఇలా ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ నష్ట శాతము లేదా లాభ శాతం ఇచ్చినప్పుడు x²/100% ఫార్ములాని యూజ్ చేస్తే సింపుల్గా క్యాన్సిలేషన్ అవుతుంది. క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్ ప్రకారం చేస్తే టైం టేకెన్ కాబట్టి సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే బెటర్. నెక్స్ట్ 104 A = సెట్ ఆఫ్ 1 2 3 4 5 B = సెట్ ఆఫ్ ABC అయినా A ఇంటర్సెక్షన్ B = ఎంత? సో మనకి A ఇంటర్సెక్షన్ B అంటే ఉమ్మడి మూలకాలు మాత్రమే ఉండాలి. సో ఇక్కడ A ఇంటర్సెక్షన్ B = సెట్ ఆఫ్ 1 2 3 4 5 ఇంటర్సెక్షన్ ABC. సో ఈ రెండింటిలో ఉమ్మడి మూలకాలు ఏమైనా ఉన్నాయి మనకి లేవు కాబట్టి శూన్య సమితి అవుతుంది. శూన్య సమితికి ఏంటి 5. సో మనకి ఇక్కడ శూన్య సమితి ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. సో యూనియన్ ఇస్తే మాత్రం ఈ అన్ని మూలకాలు వస్తాయి. 1 2 3 4 5 A, B, C అనే వస్తాయి యూనియన్ ఇచ్చినప్పుడు. సో ఇంటర్సెక్షన్ కాబట్టి ఈ రెండింటిలో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి శూన్య సమితి వస్తుంది. నెక్స్ట్ ఒక దత్తాంశమునకు 105 బిట్ ఒక దత్తాంశమునకు నిర్మించిన సోపాన రేఖాచిత్రం మరియు పౌనఃపున్య బహుభుజుల వైశాల్యము సమానం. రేఖాచిత్రంలో పౌనఃపున్య బహుభుజుల వైశాల్యాలు సమానం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 106 ఒక ట్రయాంగిల్ ఏబీసీలో ఒక త్రిభుజం ఏబీసీలో యాంగిల్ B = 90 degrees మరియు tan A = √3 అయినా sin A cos C + cos A sin C = ఎంత? సో tan A = √3 కాబట్టి tan A = tan 60. tan 60 అంటే మనకి √3. సో ఈ tan క్యాన్సిల్ అయితే A = 60 degrees వచ్చింది. ఆల్రెడీ B = ఎంత ఇచ్చారు మనకి 90 degrees ఇచ్చారు. సో A = తెలుసు, B = తెలిసినప్పుడు C = ఎంత అవుతుంది? 90 + 60 అంటే 150 అవుతుంది. సో 180లో నుంచి 150 తీస్తే ఎంత మనకి 30 degrees. సో C = 30 degrees అవుతుంది. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే sin A cos C + cos A sin C అంటే sin A + C ఫార్ములా ఇది. sin A cos C + cos A sin C అంటే sin A + C ఫార్ములా. సో sin 60 + 30 అంటే sin 90. sin 90 degrees = 1. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2. నెక్స్ట్ 107 10 మరియు 250కి మధ్య గల 4 యొక్క గుణిజాలు. సో 10 మరియు 250కి మధ్య గల 4 యొక్క గుణిజాలు అంటే 250 - 10 ఎంత? 240/4. 4 యొక్క గుణిజాలు కాబట్టి 4 చేస్తే 60. ఎన్ని ఉంటాయంటే 60. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ f(x) = a0x(n) + a1x(n - 1) + a2x(n - 2) + etc. so on an (n - 1) × x + a(n). ఇందులో nవ తరగతి బహుపది అయితే సో n అనేది ఏమవుతుందంటే n ఒక ధనపూర్ణ సంఖ్య మరియు a0
ఏ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 2. నెక్స్ట్ 109. 2 power x minus 1 plus 2 power x plus 1 equal to 100 and 280 అయితే x ఈక్వల్ టు ఎంత? సో మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది డైరెక్ట్ ఆప్షన్స్ని బట్టి మనం ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, లేదంటే ప్రాసెస్ ప్రకారం కూడా చేయొచ్చు. సో రెండు ఏ విధంగా చేయాలో చూద్దాం. 2 power x minus 1 అంటే 2 power x ఇంటూ 2 power minus 1 ప్లస్ 2 power x ఇంటూ 2 power 1 ఈక్వల్ టు 1280. సో దీన్ని మనం 2 power x అనేది కామన్ తీస్తే ఇక్కడ 2 power x ఉంది, ఇక్కడ 2 power x ఉంది. 2 power x కామన్ తీస్తే 2 power minus 1 ప్లస్ 2 power 1 ఈక్వల్ టు 1280. సో ఇక్కడ 2 power minus 1 అంటే 2 power minus 1 ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో 2 power x ఇంటూ 1/2 ప్లస్ 2 అంటే 2 ఈక్వల్ టు 1280. ఈ 2 power x ఇంటూ ఈ 1/2 ప్లస్ 2 అంటే ఇక్కడ ఎల్సిఎం కడితే మనకి 2 2 జర్ ఎంత 4 ప్లస్ 5/2. 2 4 ప్లస్ 1 అంటే 5/2. 2 power x ఇంటూ 5/2 ఈక్వల్ టు 1280. ఈ 5/2ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది 2/5 అవుతుంది. అంటే 2 power x ఈక్వల్ టు 1280 ఇంటూ 2/5. 5 అనేది 256 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 power x ఈక్వల్ టు 256 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 2 power x ఈక్వల్ టు 512. 512 అంటే ఎంత 2 power 9. సో 2 power x ఈక్వల్ టు 2 power 9 కాబట్టి ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలని ఈక్వల్ చేస్తాం. సో x ఈక్వల్ టు 9 వచ్చింది. సో ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదు ఆప్షన్స్ బట్టి వెళ్ళాలనుకుంటే ఆ x ప్లేస్లో మనం ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 8 ఉంది. x ఈక్వల్ టు 8 తీసుకుంటే ఎంత అవుతుంది 2 power 8 minus 1 ప్లస్ 2 power 8 plus 1 అంటే 2 power 7 ప్లస్ 2 power 9. 2 power 7 అంటే ఎంత 2 power 7 అంటే 128. 2 power 9 అంటే 512. సో ఎంత మనకి 180 ప్లస్ 128 ప్లస్ 512 అంటే 640 వచ్చింది. సో 640 అనేది 1280కి ఈక్వల్ కాలేదు. సో ఇది అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ x ఈక్వల్ 9 తీసుకుంటే 2 power 9 minus 1 ప్లస్ 2 power 9 plus 1 అంటే 2 power 8 ప్లస్ 2 power 10. సో 2 power 8 అంటే ఎంత మనకి 256. 2 power 10 అంటే 2 power 8 అంటే 256. 2 power 10 అంటే 1024. సో 1024కి 256 యాడ్ చేస్తే 1280 వచ్చింది. సో మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. లెఫ్ట్ సైడ్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి x ఈక్వల్ టు 9 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. x ఈక్వల్ టు 9 తీసుకుంటాం మనకి దీనికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 110 బిట్ 2x మైనస్ 5y ఈక్వల్ టు 10 సమీకరణాన్ని తృప్తిపరచు బిందువు అంటే సో ఇది ఇలా ఇచ్చినప్పుడు ఆప్షన్స్ని బట్టి ఈజీగా వస్తుంది మనకి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం 0 to సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ ఇచ్చింది -10 ఈక్వల్ టు 10. సో ఇది నాట్ ఈక్వల్ టు ఫస్ట్ ఆప్షన్ అనేది అవ్వదు. x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇది కూడా 4 ఈక్వల్ టు 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 వచ్చింది. సో ఇది కూడా అవ్వదు. థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం x ఈక్వల్ టు 5 y ఈక్వల్ టు 0 తీసుకుంటే 2 ఇంటూ 5 మైనస్ 5 ఇంటూ 0 అంటే 10 ఈక్వల్ టు 10 అయింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఎగ్జామ్స్లో కొన్ని ఆప్షన్స్ని బట్టి వెళ్ళే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆప్షన్స్ని బట్టి వెళ్తే మనకి ఈజీగా అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూసుకుంటూ చేయాలి. నెక్స్ట్ 111 బిట్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈక్వల్ టు m. ఎంని కోణం తీటాలో తెలుపగా అంటే m ఈక్వల్ టు ఏమవుతుంది tan తీటా అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 112 బిట్ 4 మైనస్ 3 4, మరియు 8, 5 శీర్షాలుగా గల రేఖాఖండానికి అంతరంగా 3:1 నిష్పత్తిలో విభజించు బిందువు అన్నారు. సో మనకి ఇక్కడ నిష్పత్తి ఇచ్చారు. సో రెండు బిందువులు ఇచ్చారు, x1 y1 x2 y2 బిందువులు ఇచ్చారు, m:n నిష్పత్తిలో అన్నారు. సో ఫార్ములా ఏంటి మనకి దీనికి p ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 7, 3 వచ్చినాయి. 7, 3 అంటే ఆప్షన్ 1 కరెక్ట్. సో ఇక్కడ మనకి అంతరంగా ఇస్తున్నారా బాహ్యంగా ఇస్తున్నారా చూసుకోవాలి. ఎందుకని అంతరంగా ఇస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, బాహ్యంగా ఇచ్చినప్పుడు మైనస్ వస్తుంది. నెక్స్ట్ 113 ఒక వ్యక్తి 24,000 సార్లు కాయిన్ను ఎగురవేసి ఫలితం నమోదు చేయగా 12,012 బొమ్మలు పడ్డాయి. అయినా సంభావ్యత ఎంత అంటే
సో సంభావిత ఫార్ములా ఏంటి? అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. సో అనుకూల పర్యవసానాలు ఎన్ని పడ్డాయంటే 12,012 బై 24,000. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 114 బిట్. ఈ యొక్క 114 బిట్ ఈ యొక్క సంభావిత P ఆఫ్ E అయినా మనకి ఆప్షన్ 1 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో P ఆఫ్ E అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది లేదా ఈక్వల్గా ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్. సో ఇక్కడితో ఈ బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.